హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023 మేలో 2000 నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రజలు 2000 నోట్లను బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల వంటి చోట్ల డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవాలని తెలిపింది. తాజాగా చెలామణిలో ఉన్న 2000 నోట్లలో 97.35% వెనక్కి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఈ నోట్లను డిపాజిట్లు లేదా నోట్ల మార్పిడి చేసుకునేందుకు 2023 అక్టోబర్ 7 వరకు సమయం ఇచ్చింది. అయితే మే 19 నుంచి ఆర్బీఐకి చెందిన 19 ఇష్యూ కార్యాలయాల్లో అవకాశం ఉండగా ఇప్పటికీ అక్కడ ఇంకా ఛాన్స్ ఉంది. ఇక అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో కూడా 2000 నోట్లను ఇండివిజువల్స్, ఇతర సంస్థలు తమ బ్యాంక్ అకౌంట్లలో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తర్వాత ఇండియా పోస్ట్ ద్వారా కూడా ఈ వెసులుబాటు తీసుకొచ్చింది. 2023 మే 19న ఆర్బీఐ నిర్ణయానికి ముందు సర్క్యులేషన్లో 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్లుండగా నోట్ల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అది 8,897 కోట్లకు చేరింది. అంటే ఇంకా చలామణిలో 8,000 కోట్లకు పైగా ఉందన్నమాట. మే 19తో పోలిస్తే 97.50% పెద్ద నోట్ల సర్క్యులేషన్ నుంచి వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ 2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పటికీ ఈ నోట్లను రద్దు చేసినట్లేమీ ప్రకటించలేదు. దీంతో ఇంకా ఇవి చెల్లుబాటు అవుతున్నాయన్నమాట. కానీ బయట ఎక్కడా తీసుకునే అవకాశాలు లేవు. అందుకే ఈ పెద్ద నోట్లున్న వారు డిపాజిట్లు చేస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లో 2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంది. వేరే కొత్త నోట్లను ఏమైనా తీసుకొస్తుందా అనేది వేచి చూడాలి.